ఓకే, లైక్ అంటే మీరు చేసిన సినిమాలో మీకు ఇష్టమైన హీరో మహేష్ బాబు అని చెప్పి నాకు తెలుసు. మహేష్ బాబుతో కలిసి సినిమా చేశారు, అవునా కదా? గుంటూరు కారం, అందులో ఉన్నారా మీరు? యాక్చువల్లీ అది మూవీ స్టార్టింగ్ అనుకున్నప్పటి నుంచి వెళ్ళాను ఆడిషన్స్కి 3-4 టైమ్స్, లుక్ టెస్ట్ అన్నీ అయిపోయినాయి. అండ్ దెన్ చాలా చిన్న రోల్, బట్ నేను చాలా హోల్ హార్టెడ్గా ఐ వాజ్ లైక్ ఓకే ఫైనల్లీ నా అందరికీ ఒకటి ఉంటుంది, ఒక డ్రీమ్ కమ్ ట్రూ డే. నేను దానికి ముందు మహేష్ బాబు గారిని భరత్ అనే నేను టైంలో ఒక ఫోటోషూట్ కోసం ఎవరో ర్యాండమ్గా ఇన్స్టాలో మెసేజ్ చేశారు, మీరు ఫ్యాన్ అని తెలుసు, ఇలా ఫోటోషూట్ జరుగుతుంది రండి అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాను అన్నపూర్ణ స్టూడియోస్కి. అలా ఫోటో దిగాను. తర్వాత సర్లే నీకెవరు సెట్లో లాస్ట్లో అప్పుడు పక్కనే నా టీవీ షో అవుతుంది, పక్కనే అలా చాలాసేపు తొంగి చూశాను. క్లైమాక్స్ సీన్ సర్కార్ వార్ పాట టైంలో ఎవరు ఒక్కటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని పిలవండి, ఫ్యాన్ అయి ఉండాలి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ అడగాలి అంటే నన్ను తీసుకొని వెళ్ళారు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాను, చాలా ఎక్సైట్ అయినా అది కూడా. అండ్ దెన్ మూవీ ఆ రోజు నేను లిటరల్ గా ఆ వీడియో క్లిప్ ఏదైతే ఉందో నేను మహేష్ గారితో మాట్లాడింది ఫోన్ లో పట్టుకొని తిరుగుతా ఉండే. ఒక 1 minute అలా అతను చిన్న గ్యాప్ ఇస్తే వెళ్ళి చూపించి, సార్ నేను లైక్ ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్, నేను మీతో యాక్ట్ చేసినందుకు నాకు ఇలా ఉంది అని చెప్పాలని చాలా ట్రై చేశాను. బట్ దగ్గర నుంచి చూస్తే నాకు చాలా భయం వేసింది. ఆయన చాలా స్ట్రిక్ట్ అనిపించింది, లైక్ హీ సో పర్ఫెక్ట్ అంతే. అంటే చాలా బాగా చేస్తుంటారు కదా, ఇష్టమైన వ్యక్తి అంత ఇష్టంతో నా సినిమా తీశారు, డ్రీమ్ అనుకునే వ్యక్తితోనే మీరు సినిమా తీశారు, కరెక్ట్ తిప్పి కొడితే కట్ అయిపోయింది ఎడిటింగ్ లో అంతే. ఇంకా అనుకున్నాను లైక్ సీన్ కూడా మహేష్ గారు కాంబినేషన్ సీన్, మూవీలో ఏదో సీన్ పోయినా అంత ఫీల్ అయ్యేదని కాదు. ఎగ్జాక్ట్లీ మహేష్ గారు ఎంటర్ అయిన 1 second కి నేను ఎంటర్ అయ్యి ఒక డైలాగ్ చెప్పి, అక్కడ అందరూ పెద్ద ఆర్టిస్టులు, ఆ డైలాగ్ చెప్పిన తర్వాత లిటరల్లీ మూవీలో 1 minute ఉండొచ్చు, బట్ చాలా అనిపించింది నాకు అలా ఒకటే స్క్రీన్ పైన మహేష్ గారితో ఉంటే. ఆ సీన్ కోసం మహేష్ గారు నేను బయట 47 minutes, నేను టైం కూడా చూస్తున్నాను, 47 minutes ఇద్దరం పక్కనే ఉన్నాం, టేక్స్ అవుతున్నా. అండ్ మధ్యలో టెన్షన్ కి నాకు వాయిస్ గట్టిగా రాకపోతే త్రివిక్రమ్ గారు మహేష్ గారు ఇక్కడ నిల్చొని నాతో డైలాగ్ గట్టిగా చెప్పించారు. ఫేస్ కూడా చూడట్లేదు మహేష్ గారు, కొంచెం డైలాగ్ గట్టిగా చెప్పమ్మా, ఇంకొంచెం బేస్ పెంచు, రైట్ ఇలా వచ్చేస్తుందండి సార్ స్టార్ట్ చేయండి ఇప్పుడు సీన్ అన్నారు. సో ఇవన్నీ డెఫినెట్ గా నాకు చాలా ది బెస్ట్ మెమరీస్. ఫేవరెట్ హీరోతో అంతసేపు ఉండడం అయినా నాకు త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. సార్ డైరెక్షన్ లో యాక్షన్ అని చెప్పాక నేను ఒక సీన్ లో యాక్ట్ చేయడం, చూద్దాం జరిగిపోయింది పోయింది, ఆబ్వియస్ గా చాలా ఫీల్ అయ్యాను. బట్ చూద్దాం, రావచ్చు ముందు ఇంకా ముందు. ఓకే, సో ఇండస్ట్రీలో ఉన్నారు, సో ఇండస్ట్రీ అంటే ఎంత మంచి ఉందో అంత చెడు కూడా మనకు బయట బాగా వినిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీ వైపు రావాలంటే భయపడతారు, లైక్ కమిట్మెంట్స్ ఉంటాయని చెప్పి. సో మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కమిట్మెంట్స్ ఇలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో ఫేస్ చేశారా? కమిట్మెంట్స్ అంటే బేసిక్గా నా దగ్గరకు వచ్చిన ఇప్పుడు నేను చేసినవి హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్, హీరో ఫ్రెండ్ రోల్స్, అలాంటి దానికి బేసిక్గా అలాంటి సైడ్ నుంచి అప్రోచ్ అవ్వరు. సో నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను సమ్మతమే మూవీ చేశానంటే అదంతా చాలా యంగ్ టీమ్, అలనాటి రామచంద్రుడు మూవీ చేశానంటే అది కూడా చాలా యంగ్ టీమ్. ఇప్పుడు ఇదైనా అంతే, వైఫ్ ఆఫ్ అయినా అంతే, అందరం ఒకే ప్యాషన్ తో ఉన్నప్పుడు అలాంటివి రావు అంత ఈజీగా బయటకి. సో అంత ఈజీగా అయితే నాకు రాలేదు. అలా ఏదైనా వైబ్ అనిపించినప్పుడు అవతల మాటల్లో అర్థమైపోతుంటది, రోల్ ఏంటో కన్ఫర్మ్ గా చెప్పకుండా అటు ఇటు తిప్పుతూ మాట్లాడారంటే ఓకే అర్థమైపోద్ది. ఇంకా అక్కడికి నేను ఇంకా ఆడిషన్ గురించే లైట్ తీసుకుంటాను, దీనికి ఇంత కష్టపడి చేశాను కదా ఏంటో రిజల్ట్ అని ఆ హోప్ వదిలేస్తాను. జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న మూవీస్కి చాలా వాటికి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఫాలో అప్ చేస్తూనే ఉంటాను, ఏమైందండి, ఏ రోల్ కన్ఫర్మ్ అయింది, ఎన్ని డేస్ షూట్, ఎప్పుడు, అది అడుగుతూనే. కాల్స్ లో లేదండి, ఇబ్బంది లేదు. ఒక్కసారి ఒక చిన్న కాల్ వచ్చింది, లేదండి నేను అలా చేయను, ఐ మీన్ కమిట్మెంట్ అంటే ఏంటో నాకు తెలియదండి, ఆ రోల్ ఏంటో చెప్పండి, చిన్న రోల్, పేమెంట్ తక్కువైనా పర్లేదు, ఐల్ డూ ఇట్ అని చెప్పి. ఓకే, అంటే తెలుగు వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉన్నా కానీ అదొక్క కమిట్మెంట్స్ అనడం వల్ల వెనకడిగేస్తూ ఉంటారు. ఎంత పిచ్చి ఎంత ప్యాషన్ ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో మనకి దూరం అవుతూ ఉంటుంది. అవి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఎందుకంటే మీరు సచ్ ఎ గుడ్ యాక్టరు? సో దీనికి నేను ఏం చెప్తా అంటే, చాలా ఇప్పుడు ఈ ఫీల్డ్ అనే కాదు, ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ తీసుకోండి,
ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ఎక్కడైనా ఏదో ఒక హార్డ్షిప్ డెఫినెట్ గా వస్తుంది. అందరికీ పూలబాట ఏది కాదు, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఏదో ఒక కష్టం వస్తుంది. అవి ఎలా దాటాలి అని ఆలోచిస్తే వీ కెన్ సింప్లీ గో త్రూ దట్, అంతే. ఇది ఖచ్చితంగా నువ్వు అది ఆ హార్డ్షిప్ లో మునిగితేనే నువ్వు పైకి తేలుతావనే లేదు, నువ్వు దూకేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది మన చేతిలో ఎలా ఉంచుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, మీకు అనిపించలేదా ఇప్పుడు సగం మందిని మనము వేరే కంట్రీ వాళ్ళని కానీ వేరే వాళ్ళని చూస్తూ ఉంటాం, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ కనిపించేది ఇండస్ట్రీలో ఉండాలంటే. చాలా మందికి ఇష్టం టీవీలో కనిపించాలంటే, ఎవరికి నచ్చదు చెప్పు, నాకు నచ్చదా నీకు నచ్చదు, ఎవరికైనా నచ్చుతుంది. కానీ ఒక్క పాయింట్ వల్ల మనము సినిమా వైపు రాలేకపోతాం. అలా చాలా సార్లు నేను చేసిన మూవీస్ అప్పుడు కూడా నేను ఆలోచిస్తాను, ఇంత కష్టపడుతున్నారు నాకు తెలుగు నేర్పించడానికి, వై నాట్ తెలుగు గర్ల్, ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు తనని. ఇక్కడ బెంగాలీ నుంచి తీసుకొచ్చి, లేకపోతే ముంబై నుంచి తీసుకొచ్చి, తనకి అన్ని సార్లు ఒక పక్కన ట్రాన్స్లేటర్ ని పెట్టి, ఎందుకు ఈజీగా ఒక తెలుగు అమ్మాయిని తీసుకోవచ్చు కదా. అన్నోన్ ఫేస్ ని జనాలు రికగ్నైజ్ చేస్తారని ఏంటి, కంటెంట్ లో ఉంది దమ్ముందంటే డెఫినెట్ గా స్టోరీ చూస్తారు ఎవరైనా. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎలా ఉన్నారు అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు, లుక్స్ వైజ్ ఇప్పుడైతే ప్రెసెంట్ జనరేషన్ లో సంబంధం లేదు. తన యాక్టింగ్ ఎలా చేస్తుంది, తనైనా అతడైనా యాక్టింగ్ ఎలా చేస్తున్నారు అనేంత వరకే చూస్తారు. అదొక్కటి మైండ్ లో పెట్టుకొని నెక్స్ట్ ఉంటే బాగుంటది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఓకే, సో ఇంకోటి ముఖ్యంగా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే వెబ్ సిరీస్ చేసే వాళ్ళు ఉన్నారో, లైక్ అందులో ఫేమ్ లైక్ మీరు కానీ దీప్తి కానీ, లేకుంటే ఇలా మీరు ఎవరైతే మహబూబ్ దిల్సే కానీ, కొంతమంది చాలా టార్గెట్ అవుతున్నారు బయట. లైక్ అంటే సో చూస్తూ ఉన్నాం మనం, మొన్న రాస్తారు లావణ్య ఇష్యూ అయినప్పుడు కూడా ఇలా వీట్ తీసుకొని గంజాయి తీసుకొని ఇలా బాగా చూస్తున్నాం మనం ఎక్కువ వెబ్ సిరీస్ వాళ్ళని. కానీ అవి చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే లైక్ గతంలో చూసినట్టయితే మనం మీ లైక్ షెన్ను విషయంలో కూడా మనం చూసాం కాబట్టి మీకేమనిపిస్తూ ఉంటుంది? ఐ ఫీల్ లైక్ ఎవ్రీవన్ హ్యాస్ ద పర్సనల్ లైఫ్, అందరికి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అవి అంతలా తీసుకొచ్చి టీవీలో రార్దంతం చేయాల్సినంత అవసరం లేదండి. చేసేది మంచి పని కాదు కదా. దే షుడ్ సార్ట్ ఇట్ అవుట్. అంటే నాకు తెలియదు అంత పెద్ద అన్ని నేను చెప్పలేను, నేను ఉన్నదంతా లైక్ ఎందుకు అడుగుతున్నాను అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం చుట్టుపక్కల మొత్తం వాళ్ళ మీకు, సో మీరు కలిసి ఉంటారు కాబట్టి అందరు మంచోళ్ళే, అందరు మంచోళ్ళు. అఫ్ కోర్స్ నేను కూడా అందరు మంచోళ్ళే అంటున్నా కాబట్టి బాగా వింటున్నాం మనం ఈ మధ్య వెబ్ సిరీస్ అని, వాటికి అలవాటు పడ్డారని చెప్పి, న్యూ కాల్స్ అని చెప్పి, కమిట్మెంట్స్ అని చెప్పి, ఇలాంటివి బాగా వింటున్నాం మనం ఎక్కువ వెబ్ సిరీస్. ఎక్కడో ఒక దగ్గర ఎవరికో ఒకరికి ఉంటాయి, అవి వాళ్ళు ఎవరికో ఒకరికి చెప్తే వాళ్ళు దాన్ని ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పాను, అది మీరు ఇప్పుడు డిఓపికి చెప్తున్నప్పుడు చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్తారు, దానికి ఇంకొకటి యాడ్ చేసి ఇంకొకటి యాడ్ చేసి అలా అది న్యూస్ ఛానల్ వరకు వెళ్ళేసరికి ఒక భారతం అవుద్ది. సో అలా పర్సనల్ లైఫ్ బాగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, సో ఇంకోటి చాలా మంది అనుకుంటారు కాబట్టి, ఇన్స్టాగ్రామ్ మీద కనిపిస్తారు కాబట్టి చాలా రిచ్ బీవచ్చంగా పబ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, బాగా తాగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుని చాలా మంది అనుకుంటారు. వాళ్ళకి మీరేం చెప్తున్నారు? పర్సనల్ మిమ్మల్ని అడుగుతున్నాయి ఫస్ట్ అని. నేను రీల్స్ అఫ్ కోర్స్ నేను కూడా అనుకుంటా